ఇదే మా డిమాండ్. దీని విషయంలో ఎంత ముందుకైనా స్టేట్ వారి అయినా సరే మేము ఏదైనా లేదు. మేము ప్రజల బాగు గురించి మేము కొట్లాడుతున్నాం. ఏదైనా ఈరోజు భూమి విలువంటే 5 లక్షల రోజు భూమి ఈరోజు 5 కోట్ల అవుతుందంటే ఓన్లీ రియల్ అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఏ భూమి ఒక ఇంట్లో ఆడుకునే ఇయ్యాలంటే లేని పరిస్థితుల్లో 10 లక్షల దానికి ₹1 కోటి కానీ అంటే అది భూమి విలువని తెలుసుకోవాలి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఏ జిల్లాలో కానీ ఇక్కడ మార్పుల గ్రామంలో ప్లాట్ చేసినామంటే ఆ రియాక్టర్ వాళ్ళని ఏదైతే వెళ్తున్నాయి తప్ప వాళ్ళంతా మనకి ఓటు చేయలేదు. దాని విషయంలో ఇది ఒకటి గమనించి ఇమ్మీడియట్గా మా యొక్క డిమాండ్ ఎల్ఆర్ఎస్ హటావ్, రియల్ బచావ్ దీనికి ఇమ్మీడియట్లీ ఓపెన్ చేయాలి. జై రియాక్టర్ మొదలరానా మీడియా మిత్రులకు మరియు వేదికను అలంకరించిన పెద్దలకు నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఫస్ట్లో ఈ రియల్ ఎస్టేట్ రంగం నుంచే మీడియాలో అయితే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడున్న అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వచ్చిన ప్రభుత్వం కానీ మన జీపీ లెవెల్లో ఎత్తివేయడం అన్నగా చెప్పినట్టు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రమేష్ అన్న చెప్పినట్టు ఇవన్నీ అంటే నేను కనీస మధ్యతరగతి కుటుంబానికి అందకుండా పోతుంది. అంటే ఇది కూడా కార్పొరేట్ లెవెల్లో ఈ రియల్ ఎస్టేట్ అనేది అంటే వాళ్ళకు ఆదాయ వనరులు చేకూర్చేది ఇదే మెయిన్. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ల ద్వారా దీని ద్వారానే గవర్నమెంట్ ఎక్కువ ఆదాయం అంటే దీని వల్లనే వస్తుంది. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మాత్రము ఆటోమేటిక్గా అది దూరం అయిపోతుంది. అంటే ఒక ప్లాట్ కొనాలంటే ఒకప్పుడు ఇంటికి ఉంటే మధ్యతరగతి ఊళ్ళో వాళ్ళకి పోయి చెప్తే ఆ తీసుకుంటాం బిడ్డ పెళ్లికో పిల్లల చదువులకో ఈ రకంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఒకప్పుడు చిన్నగా పెట్టుబడి పెట్టి ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇంజనీరింగ్కో మెడిసిన్స్కో పిల్లలకు కానీ పెళ్లిళ్ళకు కానీ ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుండే. ఇప్పుడు అలా కాకుండా అయిపోయింది. కార్పొరేట్ లెవెల్లో ఈ మధ్యనే రేరాలో చదివాను ఒకటి. అంటే మన ఏజెంట్లు ఇంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి జిల్లాలో 5,000 మంది ఏజెంట్లు ఉన్నాము రియల్ ఎస్టేట్లో. కానీ ఇప్పుడు రేరా యాక్ట్ ఒక మెన్షన్ చేశాడు అతను. టోటల్గా అన్ని కార్పొరేట్ స్థాయిలో అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రకంగానే ఏజెన్సీ తీసుకొని వాళ్ళ నెంబర్ ఇచ్చి దాని ప్రకారమే ఏజెంట్ గుంట చేయాలని కొత్త గుంట తీసుకురావడానికి ఈ మధ్యనే చూశారు. దానికి అనుగుణంగా ఇవాళ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పారివారిక సభ్యులు వీళ్ళందరి ద్వారా మనము ఉధృతంగా చేస్తేనే కానీ ప్రభుత్వానికి సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వ్యక్తి. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎల్ఆర్ఎస్ ఫస్ట్ అన్న చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ తీసేయడం, జీపీలో క్రమబద్ధీకరించి ఇమీడియట్ అంటే పేదలకు మధ్యతరగతి వాళ్ళు కొనే స్థాయికి తీసుకొస్తేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు. మండల కేంద్రాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో మనం అందరం అంటే నారాయణపేట నుండి మన కమిటీ అన్ని నిర్ణయిస్తుంది. నారాయణపేట నుంచి పాదయాత్రలు ప్రారంభించాలనుకున్నాం గ్రామంలోనే. కానీ వీటిని మన ముఖ్యమంత్రి వర్యులు త్వరలోనే, ఎందుకంటే అతనికి కూడా రియల్ ఎస్టేట్ రంగంపై మంచి అభిప్రాయం అంటే అతను చేసే రియల్ రంగం నుండి వచ్చారు కాబట్టి వారిపైన మంచి అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా వారు వాటిని రియల్ ఎస్టేట్ రంగంపై పెంచాలనే ఆలోచన ఏదైతే ఉందో వాటిని విరమించుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీలపై విధించిన అంశాలను ఎత్తేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై గత ప్రభుత్వము ఆంక్షలు విధించడం ద్వారా ఎన్నో లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తంలో 8 లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ రంగంపై 8 లక్షల కుటుంబాల ఆధారపడి ఉన్నాయి మొత్తం.
అంటే ఇందులో రియాల్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఇంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు ఆ వెంటనే ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో మాట ఇచ్చారు. వాటిని వెంటనే ఆ గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన ఆంక్షలను ఎత్తివేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ మన గ్రామ పంచాయతీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని పుకారులు వేస్తున్నాయి. ఈ విధంగా మనకు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే వెనుకబడి ఉన్నది. ఈ విధంగా ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మొత్తానికే కుప్పకూలిపోతుంది. ఈ రంగంపై ఎన్నో నిరుద్యోగులు అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారి కుటుంబాలన్నీ రోడ్డుపైకి వస్తాయి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమీ పెంచకుండా అది ఏదైతే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో దాన్ని విరమించుకోవాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చిన్న అంటే డబ్బులు కట్టి చిట్టీలు వేసి చిన్న డబ్బులు కట్టి భూములకు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఎన్నో భూములు కొనుక్కున్నారు. వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పెళ్ళిళ్ళకు వారి అవసరాల గురించి ఎన్నో కూడగట్టుకున్న వాటిని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటిని త్వరగా ఎల్ఆర్ఎస్ను మనం ఎత్తివేసి ఆంక్షలను ఎత్తేసి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది మా డిమాండ్. ఇంకోటి మనకు ఎన్నో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. అక్కడ సరి అయిన వసతులు లేవు. మహబూబ్నగర్లో కూడా ప్రైవేటు అంటే మనకు రెంటల్ దాంట్లో నడుస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు. గవర్నమెంట్ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసును కూడా ప్రభుత్వం మంచి భవనాన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ అంటే ఈ వెంటనే మనకు ఎల్ఆర్ఎస్ మన గ్రామ పంచాయతీ లేఅవుట్ పైన విధించిన ఆంక్షలను ఎత్తేసి మరియు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వాటిని వెంటనే విరమించుకోవాలి. లేని ఎడల మనం ఈ కొన్ని వారం లోపల మన కార్యాచరణను మనం ప్రకటిస్తాం. అంటే ప్రతి ఒక్కరూ 8 లక్షల కుటుంబాలు ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో మనం అందరం అంటే నారాయణపేట నుండి మన కమిటీ అన్ని నిర్ణయం తీసుకుంది. నారాయణపేట నుంచి పాదయాత్రను ప్రారంభించాలనుకున్నాం త్వరలోనే. కానీ వీటిని మన ముఖ్యమంత్రి వర్యులు త్వరలోనే, ఎందుకంటే అతనికి కూడా రియల్ ఎస్టేట్ రంగంపై మంచి అభిప్రాయం అంటే అతను చేసే రియల్టర్ రంగం నుంచే వచ్చారు కాబట్టి వారిపైన మంచి అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా వారు వాటిని ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంపై రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను పెంచాలనే ఆలోచన ఏదైతే ఉందో వాటిని విరమించుకోవాలి. అలాగే గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరుకుంటున్నాము. మేము ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఉంటే ఎల్ఆర్ఎస్ గురించి మాకు జీపీ లేఅవుట్లు ఎప్పుడైతే గతంలో చేసినవి లేఅవుట్ మీద రిజిస్ట్రేషన్ అయితే లేదు దాని గురించి చాలా డిమాండ్గా దాని విషయంలో ఈరోజు చర్చ జరిగింది. కావున మీరు అందరూ ప్రభుత్వం కానీ మన స్థానిక ప్రజలు కానీ వాళ్ళ మీద చాలా భారంగా ఉంది. దాని విషయం ఇమ్మీడియట్లీ మా డిమాండ్ ఒకటే, ఎల్ఆర్ఎస్ తీసేయాలి, జీపీ లేఅవుట్ను ఓపెన్ చేయాలి. ఇదే మా యొక్క డిమాండ్. దీని విషయంలో ఎంత ముందుకైనా స్టేట్ వారీగా అయినా సరే మేము ఏ దానికైనా వెనకడుగు చేసేది లేదు. మేము ప్రజల బాగు గురించి మేము కొట్లాడుతున్నాం. ఏడాది ఈరోజు భూమి ఉందంటే 5 లక్షల ఓన్ భూమి ఈరోజు 5 కోట్లు అవుతుందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఘనతనే మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఏ భూమి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి